LCM of A comma B is equivalent to 1517. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి 58, 68, 78, 88. ఆప్షన్ నుంచి వెళ్దాం. సపోజ్గా నేను 78 అనుకున్నాను అనుకోండి. A ప్లస్ B ఎంత సార్? 78. A ప్లస్ B ఇది 78. ఇదేమో 7 అంటే దీని యొక్క యూనిట్ డిజిట్ 1 కావచ్చు, 7 కావచ్చు. అంటే ఇది 1, ఇది 7, ఇది 1, ఇది 7. ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి చూద్దాము. 41 ప్లస్ 37, 41 ప్లస్ 37, 41 ప్లస్ 37 ఎంత? 78. ఇది 37 తోటి పోతుందా? ఒకసారి చూద్దాం. 37 అంటే 37 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, యాడ్ చేయాలి. 517 ప్లస్ 1 ఎంత? 518. 518 37 తోటి పోతుందా చూడండి. 37 1s are 37, 148, 14. ఎస్, ఇది 37 తోటి పోతుంది. ఆన్సర్ ఎంత? 78. ట్రెడిషనల్ మెథడ్ కంటే కూడా రైట్ లాజికల్ మెథడ్ నాకు చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, LCM ఆఫ్ A కామా B 1517. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటి? 7. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటి? 7. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను అదే ఇక్కడ చేశాను. 7కి ఏమేమి వస్తాయి పాసిబిలిటీ? 1 into 7. 7 తోటి అయితే డివైడ్ కావట్లేదు, 17 తోటి డివైడ్ కావట్లేదు, 27 3 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఇది 37 వేసుకున్నాను, 37 తోటి డివైడ్ అయింది. ఈ నంబర్ ఎంత? 41. సో 41 ప్లస్ 37 ఎంత? 78. అదే మెథడ్ సార్, 1 into 7లో మనకి ఏదైతే పాసిబిలిటీస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ మీద కన్నేసుకొని నేను ముందుకెళ్ళాను. ఆన్సర్ ఆప్షన్ మీద కన్నేసుకొని, సార్ మీరు 78 మీదనే కన్నెందుకు వేశారు సార్? 58 ఏదో దాని మీద పడ్డది అంతే. 58 మీద గనక అవుతే 1 + 7 8, 1 + 7 8. 8 ఎక్కడెక్కడ వస్తుంది చూద్దాము. ఇది 58 గనక అవుతే 58 ఈ రెండు కూడా 1 and 7 కదా సార్. 7కి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇది 17 కావచ్చు, ఇది 41 కావచ్చు. 41 into 17 40 into 16 క్లోజ్ టు 640 వస్తుంది. ఇది కాదు. దాని తర్వాత ఇది 37 గనక అవుతే ఇది 21, 40 into 60 ఇది 800, ఇది కాదు. కాబట్టి క్వశ్చన్లో నాకు 78 చూడంగానే నాకు పాసిబిలిటీ వచ్చింది, ఆ పాసిబిలిటీ సబ్స్టిట్యూట్ అవుతుంది. అందరికీ లాజిక్ అర్థమైందా? ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేశాను మళ్ళీ మనం చూద్దాం సార్. LCM ఆఫ్ A కామా B 1517. LCM ఆఫ్ A కామా B 1517. ఈ 1517 అనేది రైట్ రెండు సహప్రధాన సంఖ్యల లబ్ధము రైట్ కావచ్చు. కాబట్టి ఇది 7ని నేను 1 into 7 అంటే A యొక్క యూనిట్ డిజిట్ 1 అనుకున్నాను, B యొక్క యూనిట్ డిజిట్ 7 అనుకున్నాను. ఈ రెండిటి యొక్క లబ్ధము LCM ఆఫ్ సహప్రధాన సంఖ్యలు ఏమవుతుంది? దాని యొక్క లబ్ధము 1 into 7 చేస్తే 7 వచ్చింది. అంటే 1 7 పెట్టుకున్నాను, 1 7 పెట్టుకున్నాను. ఈ రెండు ప్రధాన సంఖ్యలుగా ఆప్షన్లు చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ 11, ఇది 11 తోటి డివైడ్ అవ్వట్లేదు రైట్. 21 అంటే అది 3 తోటి కావాలి, 7 తోటి కావాలి. ఇది 3 తోటి కావట్లేదు. 11 పోయింది, 21 పోయింది. 31 5ల 155, ఇది 31 తోటి కావట్లేదు. ఇది 41, ఇది 41 అవుతే ఇది 1500 అరౌండింగ్ ఉన్నది. అంటే ఇది 41 అవుతే ఓన్లీ చాయిస్ ఇక్కడ 37 అవుతుంది. సార్ ఎందుకు సార్ 37 అవుతుంది? ఇది 27 పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేం. 41 into 21 అంటే ఇంటూ 30 వేసినా కానీ 41 into 30 1200 రేంజ్లో ఉంది. నాకు 1500 రేంజ్. ఇది 37 తోటి డివైడ్ అవుతుందా? అవుతుంది. 37 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి రైట్. ఆ స్లాష్ తర్వాత వచ్చిన గ్రూప్లను యాడ్ చేసుకోవాలి. 517 + 1 518.
37 1s are 37, 148. 37 4s are ఎంత 148. వచ్చిన నంబర్లు ఏంటేంటి సార్ 41 37. వచ్చిన నంబర్లు ఏంటి 41 37. 41 37 కూడితే ఆన్సర్ ఎంత 78. ఇంత స్ట్రాంగ్ మీకు నంబర్ సిస్టమ్ ఫండమెంటల్స్ ఉండాలి అని అంటే ఈ కాన్సెప్ట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్. 7 11 13 27 37 ఈ ప్రధాన సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు మీకు రాకుండా ఓన్లీ బేసిక్ లెవెల్ మాత్రము చదువుకొని మీరు ఎగ్జామ్ రాస్తే మీరు ఇలానే కష్టపడతారు. అలా బేసిక్ చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్కి దీనికి తలా తోక ఏమీ తెలియకపోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ?